Hi, this is JV from idlebrain.com. I am with Maruti garu. Hi. Hi sir. So trailer చాలా బాగుంది, వెరీ ఎక్సలెంట్ బేసికల్ గా. థ్యాంక్ యూ సార్. సో కంగ్రాచులేషన్స్, మంచి హైప్ వస్తుంది ఈ ట్రైలర్ ద్వారా సినిమాకి. థ్యాంక్ యూ సార్. వాట్ ఎవర్ ఇంత ముందు ఉన్న చిన్న నెగటివిటీ కూడా మొత్తం ఎరేజ్ అయిపోతుంది సార్. సో ఈ ట్రైలర్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఇట్ ఈస్ మోర్ ఇన్ టు కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ. అవునవును, జోనర్ కొంచెం హ్యారీ పోటర్ లాగా. ఎగ్జాక్ట్లీ. ఆ ట్రైన్ చూస్తే నాకు అలాగే అనిపించింది, అంటే ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ హ్యారీ పోటర్, బట్ కొంచెం ఫ్యాంటసీ ఫీలింగ్స్ వచ్చినాయి సార్. సో ఈ రాజాసాబ్ స్టోరీ ఐడియా అనేది మీకు ఎలాగా ఆరిజినేట్ అయింది? ఇది ఏంటంటే ప్రభాస్ గారితో ఒక హర్రర్ కామెడీ సినిమా చేద్దాం అనేది అనుకున్నాం, ఆయన చేద్దామంటే. దాన్ని నాకేంటంటే హర్రర్ కామెడీ చాలా సినిమాలు వచ్చినాయి, ఈయనతో చేస్తే చాలా స్కేల్ ఉండాలి అనుకుని నేను దాన్ని ఫ్యాంటసీలోకి కొంచెం మార్చాను, కొంచెం హౌస్ని. ఆ మార్చి రాసేటప్పుడు ఇంకా అక్కడి నుంచి చాలా కొంచెం డెప్త్ రాస్తూ వెళ్తుంటే నాకు ఆ వరల్డ్ అంతా కొంచెం బాగా సెట్ అయింది. ఇక దాని తర్వాత నేను ఆయన కలిసి ఆయనకి ఇలా ఉంటుంది అని చెప్తే ఆయనకి అది నచ్చి లేదు నాకు ఇది కావాలని చెప్పి ఆయన లోపలికి వచ్చి ఇంకా అక్కడి నుంచి డీటెయిల్లోకి వెళ్ళామన్నమాట. దానికి బాగా టైం తీసుకుంది, అంత ఈజీగా రాదు కదా, మీకు తెలిసిందే ఉంది. అవును. ఫైనల్లీ దగ్గరికి వచ్చేసాం. అందుకని ఎన్ని నెలలు పట్టింది మీకు ఈ స్క్రిప్ట్ డెవలప్ చేయడానికి? ఒక 1 year కూర్చున్నాను గట్టిగా. 1 year అంటే చిన్న షూటింగ్, ఈ సినిమాకి సంబంధించిన వేరే సీన్లు చేసుకుంటూ, బట్ క్లైమాక్స్ సెకండ్ హాఫ్ కొంచెం టైం తీసుకుని రాయడం జరిగింది. అందుకని కొద్దిగా బాగా టైం పట్టింది అక్కడ. అది మీరు ఈ ట్రైలర్ కానీ మొదట్లో రిలీజ్ చేసిన టీజర్ కానీ ఈ విఎఫ్ఎక్స్ ఇవన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో దీనికి పడ్డ మీరు డిఫరెంట్గా ఏం చేశారు టు గెట్ ఇట్? డిఫరెంట్గా ఏం లేదండి, ఇక్కడ మా దాంట్లో అంటే సీజీఎల్ మీద ఎక్స్పీరియన్స్ ఉంది, హీరో గారికి ఎక్కువ ఉంది. నేను బ్యాక్గ్రౌండ్ యానిమేషన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను కాబట్టి నాకు అది ఈజీ అయింది. అంటే మేమిద్దరం ఇలా మాట్లాడుకున్న ఒక క్రియేచర్ ఎట్లా ఉండాలని అనుకుంటే అది నేను డ్రా చేసి చూపించేవాడిని. దాని తర్వాత కాన్సెప్ట్ డ్రాయింగ్స్, దాని తర్వాత స్టోరీ బోర్డ్స్ ఇవన్నీ వర్క్ చేసి ఈ కలర్ స్కీమ్స్ ఎలా ఉండాలి వీటి మీద వర్క్ చేసుకుంటూ ఆయన కూడా ఏంటంటే ఆయన సైడ్ నుంచి కూడా ఇక్కడ క్రియేచర్ ఇలాంటి ఉంటే బాగుంటుంది ఇన్పుట్స్, ఇలా ఇద్దరం కలిసి ఒక జర్నీ చేస్తూ చేసిన సినిమా అన్నమాట ఇది. అదే. సో మీరు విజువల్ ఆర్టిస్ట్ అవటం వల్ల చాలా హెల్ప్ అయింది, బికాజ్ ఫ్యాంటసీ జానర్ అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్. ఎగ్జాక్ట్లీ. ఇది ఏంటంటే మెయిన్ నాకు ఎప్పుడు యానిమేషన్ బ్యాక్గ్రౌండ్, ఈ స్కల్స్ ఇవి ఎక్కువ, హ్యూమన్ ఎనాటమీ ఇవన్నీ ఎక్కువ డ్రా చేసినాడు అనమాట. అందుకని నాకు దాంట్లో క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు నాకు అంటే టర్న్ అరౌండ్స్ చేసేవాళ్ళం క్యారెక్టర్ డిజైన్, అవన్నీ కూడా ఈ సినిమాకి నాకు బాగా హెల్ప్ అయింది. లాస్ట్ మాన్స్టర్ చేసేటప్పుడు తనకి ఒక హ్యాండ్ ఉంటుంది, ఇంకో హ్యాండ్ 5 hands ఉంటాయి, ఇట్లా దానికి ఇంకేం డిఫరెంట్ చేయగలం అని చెప్పి దాని మీద ఆ డీటెయిలింగ్ ఇది ఉంటుంది. నాకు లక్కీగా ఏంటంటే ప్రభాస్ గారికి చాలా వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండటం వల్ల నాకు అది ఒక జడ్జ్మెంట్గా నాకు బాగా హెల్ప్ అయింది. అంటే నన్ను టిక్ చేసే విధానం, ఇది బాగుంది, ఇది మనం ఏంది ర్యాండమ్గా వెళ్ళిపోతూ ఉంటాం, కానీ ఆ ఆపోజిట్ పర్ఫెక్ట్ జడ్జ్మెంట్ ఉన్నప్పుడే అది క్వాలిటీ అవుట్పుట్ వస్తుంటుంది అనమాట. అది. సో ఆయన చాలా బాహుబలి నుంచి ఇప్పటివరకు అన్ని విఎఫ్ఎక్స్లు ఇవన్నీ ఉన్న సినిమాలు చాలా చేశారు. సో హీ నోస్ ద గేమ్ అన్నట్టు. అవునవును. ఆయన అన్ని 10 years నుంచి అన్ని రకాలు చూశారు కదా, సీజీలు కూడా ఎలా గ్రో అవుతున్నాయో ట్రావెల్ అయిన వ్యక్తి. అందుకని ఆయనకి అది ఏది ఉంది. నాకు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ ఉండటంతో నాకు చాలా హెల్ప్ అయింది, ఫాస్ట్ స్టెప్ అయింది అది. రైట్. ఇప్పుడు మీరు చూసుకుంటే 10 years బ్యాక్ 12 years అయింది మీరు వచ్చి, 12-13 years అయింది. అప్పట్లో ఉన్న సీజీ కానీ లేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అంటే ర్యాపిడ్గా గ్రో అవుతుంది. ప్రాబబ్లీ మీరు 2020 మీరు స్టార్ట్ చేసిన టైంకి ఇప్పటికి కూడా ద ఎవల్యూషన్ ఇస్ సో
చాలా ఫాస్ట్గా జరుగుతుంది, ఏ ఎవల్యూషన్ కానీ విఎఫ్ఎక్స్ ఎవల్యూషన్ కానీ. అవును. సో మీరు మీకు యానిమేషన్ నుంచి వచ్చిన వాళ్ళు బేసికల్లీ యువర్ అవునవును టెక్నికల్గా అయితే ఆర్టిస్టిక్గా. సో ఇది ఎటు వెళుతుంది అండ్ మీరు ఏ నుంచి ఏదన్నా హ్యావ్ యూ అడాప్టెడ్? ఇంకా ఏ జోలికి వెళ్ళలేదండి ప్రస్తుతానికి. ఏది చూడటం వరకే, ఎంజాయ్ చేయడం వరకే ఉంది. నెక్స్ట్ ఏని కనుక మనం స్లోగా దాని మీద అడాప్ట్ చేయగలిగితే బడ్జెట్స్ చాలా తగ్గిపోతాయి, సీజీ బడ్జెట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కమింగ్ 2 years తర్వాత మాత్రం ఏఐ మనకి చాలా ఫాస్ట్గా యూజ్ అవుతూ ఉంటుంది. ఇవాళ సీజీ అంటే ఓన్లీ పెద్ద సినిమాల వరకే అది ఇదైంది. ఈ తర్వాత మనకి ఏఐ చాలా హెల్ప్ అవుతుంది. అంటే 3Dలో ఇప్పుడు అన్ని గ్రాఫిక్స్ ఇవి చేస్తున్నారు, ఇవి అంటే మనకు అంత రియలిస్టిక్గా. నిజంగా ఏఐ కనుక జనరేట్ అయ్యి కరెక్ట్గా ఇదైతే చిన్న సినిమాల్లో కూడా ఒక మంచి సీజీ వర్క్లు మనం చూడగలుగుతాం ఫ్యూచర్లో. అదైతే హోప్ ఉంది. రైట్. ఇప్పుడు ఇయర్ తీసుకుంటే సింపుల్ కామెడీస్, సంక్రాంతికి వస్తున్నాం, సింగిల్, దెన్ లిటిల్ హార్ట్స్ చాలా హిలేరియస్గా వర్క్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బాగా వర్క్ అయింది. మీ కోర్ స్ట్రెంగ్త్ వచ్చి భలే భలే మగాడుతో మ్యాక్సిమం చూసారు. ఐ మీన్ వాట్ ఒక నాని గారి కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళింది. ఫ్రమ్ దేర్ హీ ఈజ్ లైక్ డిఫరెంట్ ఇదన్నట్టు యాక్టర్ అన్నట్టు. సో మీరు అంత పట్టుండి దిస్ ఈస్ ద రైట్ టైమ్ ఐ థింక్ టు డూ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. ఒక 2-3 months ఆర్ 6 months 7 monthsలో మీరు చేయగలరు అటువంటి ఫిల్మ్స్? డెఫినెట్గా నాకు అలా చేయాలని ఉంది. నేను కూడా ఇంకా అంటే ఇప్పుడు ఈ రాజాసాబ్ అనే దానివల్ల నాకేంటంటే స్క్రిప్ట్ మీద నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్, నెక్స్ట్ చాలా ఫాస్ట్గా ఏం చేయాలి ఈ వర్క్, స్మార్ట్ వర్క్ అలవాటైంది. నెక్స్ట్ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంది ఈ రాజాసాబ్లో. అలాగా కమింగ్ స్క్రిప్ట్స్ కూడా నాకు క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ ఉండేలాగా నేను అనుకుంటున్నా. అప్పుడు ఆడియన్స్ నా దగ్గర నుంచి ఇదని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి నిజంగా ఎక్స్పెక్ట్ చేయింది ఇవ్వాలి, దాంట్లో ఫ్రెష్నెస్ ఉండాలి, కొత్తదనం ఉండాలి అనేది ఆ క్రేవింగ్ ఎక్కువ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు నాకు జనరల్ సీన్స్, జనరల్ స్క్రీన్ ప్లేలో ఆనవు. ఇప్పుడు ఖచ్చితంగా మీ మైండ్తో నేను గేమ్ ఆడాల్సిందే. గేమ్ ఆడితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్. అలా ప్రస్తుతానికి ఆ టోన్లో ఉన్నాను. ఎందుకంటే ఈ సినిమా క్లైమాక్స్ నాకు అంత కిక్కిచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ దగ్గర నుంచి నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇంత వర్క్ చేశాడు అనేది అర్థమవుతుంది. డెఫినెట్గా కమింగ్ వచ్చే సినిమాలు మాత్రం చాలా స్ట్రాంగ్ కంటెంట్తోనే వస్తాను. టైం తక్కువ తీసుకుంటా, ఎంత టైం తీసుకోను, కానీ కంటెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా వస్తా. రైట్. జనరల్గా ఒపీనియన్ ఏంటంటే సరదాగా తీయాల్సిన సినిమాగా స్టార్ట్ అయింది కదా, ఇన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది, మూవీ లెంగ్త్ వచ్చి 3 hours పైన ఎందుకుంది అని దోస్ వర్ ద క్రిటిసిజం. బట్ ట్రైలర్ చూసిన తర్వాత జస్టిఫైడ్ ఉంటుంది సార్. ఖచ్చితంగా కష్టపడాలి దీనికి. రైట్. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా కదా, ఆయన సరదాగా తీద్దామని అన్నా ఆయన సరదాగా తీరు చేయరు. ఆయన ప్రతిదీ ఆయన ఓన్ చేసుకుంటే కానీ సినిమా బిగిన్ టు ఎండ్ ఎవ్రీ ఫ్రేమ్ ఆయన బ్రెయిన్లో ఉంటే కానీ ఆయనకి ఏం జరుగుతుందనేది ఇదవదు. అందుకని ఖచ్చితంగా ఆయన దీంట్లో ఉంటారనమాట. రైట్. ఈ ఫిల్మ్లో ప్రభాస్ గారి స్క్రీన్ టైం ఎంతసేపు ఉంటుంది అవుట్ ఆఫ్ 3 hours? స్క్రీన్లో అవుట్ ఆఫ్ 3 hours మ్యాక్సిమం 240. హీ ఈస్ దేర్ ఎవ్రీవేర్. అంతే. మ్యాక్సిమం ఆయన లేని సీన్స్ చాలా తక్కువ ఉన్నాయి. అంతే. ఫ్లాష్ బ్యాక్ ఒక 10 minutes, నెక్స్ట్ బిగినింగ్ ఒక 5 నిమిషాలు అలా ఉండదేమో, కానీ ఆల్మోస్ట్ ఎవ్రీ సీన్లో ఆయన ఉన్నారు. రైట్. ఐ థింక్ గ్రాండ్ మదర్ యాంగిల్ ఇచ్చి ఆ ఓరియంటేషన్లో ట్రైలర్ స్టార్ట్ చేయటం అనేది అంటే యూనివర్సల్ టచ్ ఇచ్చిందేమో అనుకుంటున్నాను. అంటే మామూలు వాళ్ళకి కూడా ఒక స్టోరీ చెప్పిన విధంగా ఉంది ట్రైలర్.
మెయిన్ అదేనండి, మాకు బిఫోర్ ట్రైలర్లో వేస్తే అది టూ ఎర్లీ అవుతుందని వేయలేదు యాక్చువల్గా. ఇప్పుడు మాకు ఈ సినిమా ఏంటని, ఈ సినిమాలో ఎంత ఎమోషన్ ఉందని, ఈ సినిమా ఇదని, మంచి స్టోరీ ఒకటి ఉంది, మంచి ఇది చాలా మంచి సబ్జెక్ట్ ఉన్న కథ, ఇది చాలా పెద్ద కథ. అందుకని ఈ కథ అనేది ఏదో కామెడీ కోసం సరదాగా చేసిన సినిమా కాదు, ఇది సీరియస్గా ఆర్గానిక్గా చేసిన సినిమా అనేది ఖచ్చితంగా ఆడియన్స్కి రీచ్ అవుతుంది ఇది. ఎందుకంటే ప్రభాస్ గారు అంత ఎమోషనల్గా యాక్టింగ్ చేశారు ఈ సినిమాలో. ఆయన యాక్టింగ్ మెస్మరైజ్ చేసేస్తారు అసలు. ఈ గ్రాండ్ మదర్ రోల్కి మంచి ఇది కూడా బ్యాక్ స్టోరీ కూడా ఉంది. ఏమైనా డిఏజింగ్ ఏమైనా చేశారా ఆ క్యారెక్టర్కి? డిఏజింగ్ ఏం చేయలేదండి, డైరెక్ట్ అంతే. చాలా ఆవిడకి అసలు డిఏజింగ్ ఏం చేయలే. బట్ షీఈస్ లుకింగ్ యంగ్. అంటే ఆవిడకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది, మనం ఏది చేస్తున్నా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతుంది. ఏజ్డ్గా కనపడుతుంది, ఇలా కనపడుతుంది, అలా కనపడుతుంది, అన్ని రకాలు కనిపిస్తుంది. సంజయ్ దత్ గారిది కూడా చాలా ఐ థింక్ కొంచెం బ్రీఫ్ ఉంటుంది, బట్ ఇట్స్ వెరీ పవర్ఫుల్ అనుకుంటా. అవునవును, ఇందులో ఈ ట్రైలర్ లో చూపించింది కూడా సంజయ్ దత్ గారిది చాలా. ఆయన అందుకే ఇన్నాళ్ళు దాచాము. కాకపోతే సంజయ్ దత్ గారు ఈ ట్రైలర్ తర్వాత, అంటే ట్రైలర్ అని కాదు, సినిమాలో మాత్రం ఆయనకి ఫ్యాన్ అయిపోతారు ఆయన యాక్టింగ్కి. ఆయన అంత డీటెయిల్డ్గా, అంత సెటిల్డ్గా, ఒక మన తెలుగు పర్సన్ లాగా ఆ మేకప్ కానీ అవన్నీ చాలా బాగా చేశారనమాట. అంటే కేరింగ్ మీకు తెలిసిపోతుంది. కేరింగ్ ఎప్పుడైతే మనం స్క్రీన్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆ పవిత్రత ఎవ్రీ షాట్కి మనం తీసుకున్న డీటెయిలింగు, ఏముంది 4 జోకులు రాస్తే సీన్ అయిపోతుంది, కానీ అది సినిమా కాదు కదా ప్రభాస్ గారిది అని అట్లా చాలా కేర్ తీసుకుని చేసాం అనమాట. ఇది ట్రైలర్లో మ్యూజిక్ కూడా చాలా వైటల్ ఎక్సలెంట్గా ఉంది. కాకపోతే సాంగ్స్ కొంచెం దెర్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ డిస్సాటిస్ఫాక్షన్. అంటే నాట్ అబౌట్ ద పిక్చరైజేషన్ ఆఫ్ ద సాంగ్, బట్ ఆడియో పరంగా కొంచెం కొంచెం స్లైట్ డిసప్పాయింట్మెంట్ ఉంది. అంటే ఫస్ట్ సాంగ్ అలా ఉంది, తర్వాత శరత్ చంద్రకి అందరికి బాగానే నచ్చింది. దాని తర్వాత అంటే ఈ సినిమాలో సాంగ్స్ పరంగా తక్కువే ఉంటాయండి. అంటే ఇది ఆ కైండ్ ఆఫ్ కమర్షియల్ కైండ్ ఆఫ్ సినిమా కాదు, కమర్షియల్ సినిమానే, బట్ ఆ టైప్ ఉండదు. అంటే లవ్కి ఇంపార్టెన్సు అలా వెళ్ళే సినిమా అనమాట. అందుకని కొంచెం సెటిల్డ్గానే ఉంటుంది. ఇప్పుడు నాచే సాంగ్ వస్తుంది, అది చాలా బాగుంటుంది. డెఫినెట్గా అది నార్త్ని ఊపుతుంది. అది 3rd రిలీజ్ చేస్తాం. ఓకే, దట్ విల్ బి ద లాస్ట్ సాంగ్. ఇంకోటి రిలీజ్ లాస్ట్ సాంగ్, ఇంకో సాంగ్ ఒకటి ఉంది, అది బ్యాక్గ్రౌండ్ సాంగ్, థీమ్ సాంగ్, అది బిఫోర్ రిలీజ్, అది రిలీజ్ చేస్తాం. ఓకే, సో నాచేలో హీరో విత్ 3 హీరోయిన్స్ డాన్స్ చేస్తారు, చాలా బాగుంటుంది అది. ఓకే, అది బయట తీసారా లేదా సెట్లో? అది బయటేనండి, సెట్లో కదా. ఈ సినిమానే సెట్ కదా, ఇది ఇల్లే సెట్, ఇంకా అన్ని సెట్లో అయిపోతాయి అని చెప్పి అక్కడ తీసాం అనమాట. ఓకే, సో సినిమా మొత్తం చూసుకున్నారు యాజ్ అన్ ఆడియన్స్? అయ్యో తప్పకుండా, చూడకపోతే యా. సో మీ గట్ ఫీలింగ్ ఏంటి? వాట్ విల్ వర్క్? అంటే ప్రభాస్ గారి క్యారెక్టరైజేషను, ప్రభాస్ గారి యాక్టింగ్, అది మెస్మరైజ్ చేసేస్తుంది. మెయిన్ కోర్ అదే. ఆయన్ని ఇలా చూసి చాలా రోజులు అవుతుంది ఆ తెలుగు ఆడియన్స్ ఒక రకమైన ఇంతలాగా చేస్తాడా ఈయన అనేది కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది అది. నెక్స్ట్ నా రైటింగుకి మంచిది అవుతారు, ఏంటంటే ఇతను ఇంత బాగా రాశాడు, ఇలా తీసాడని. డెఫినెట్గా అది బాగుంటుంది అనిపిస్తుంది. అంటే కొంచెం చాలా కొత్త పాయింట్ని ఎక్స్ప్లోర్ చేసాం, దానికి టైం ఇచ్చి స్క్రీన్ స్పేస్ ఇచ్చి చెప్పడం జరిగింది. సో మొదట టీజర్లో లాస్ట్ డైలాగ్ ఒకటి, ఇందులో డైలాగ్స్ చాలా చాలా వెరైటీగా ఉన్నాయి అండ్ కొంచెం జనరంజకంగా ఉన్నాయి ఇందులో డైలాగ్స్. అతను అంటే ఆ టైప్లో వేరే సినిమాల్లో మాట్లాడరు, ఈ సినిమాలోనే మాట్లాడారు కదా. అవునవును, అంటే ఈ సినిమా జానర్ అలాంటిది కాబట్టి కొద్దిగా అందరికీ అర్థమయ్యేలాగాను ఉండాలి, నెక్స్ట్ దీంట్లో ఉండాలని రాసుకున్న డైలాగులు అనమాట. డైలాగ్స్ కొంచెం చాలా కొత్తగా ఉంటాయి ఈ సినిమా. సో మీరు ఆడియో ఫంక్షన్లో యూ బికమ్ వెరీ ఎమోషనల్, విచ్ ఈజ్ అండర్స్టాండబుల్, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్
అంటే అది తెలియని స్ట్రెస్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఇక అన్నీ కలిపి అలా వచ్చేసింది. నాకు ఫస్ట్ టైం, ఎప్పుడూ అది లేదు. అది అలాకు ఇదైంది. అంటే సరదాకి జనాలు ఏమంటున్నారంటే మీరు మీ ఇంటి అడ్రస్ అన్నీ ఇచ్చారు కదా, సో సంబడి ఐ వాజ్ లైక్ లాఫింగ్ అట్ ఇట్, మై గెట్ పర్మిషన్ కూడా ఇస్తారా మరి సరదాగా. ఐ మీన్ పీపుల్ మేక్ లాట్ ఆఫ్ ఫన్ అన్నట్టు, హెల్తీ ఫన్ ఆల్సో. అంటే నాకు అంటే హీరో గారికి నచ్చిన సినిమా తీశాను, ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా నచ్చుతుంది కదా అనే కాన్ఫిడెన్స్ తోటి ఇచ్చింది అది. నాకు అల్టిమేట్ జడ్జ్ హీరో గారే. ఆయనకి నేను చేసే ప్రతి పని ఆయనకి ఇష్టమైన పని చేయాలి, ఆయనకి నచ్చిన పని చేయాలి. నా టాస్క్ అంతే. ఆయనకి నచ్చితే చాలు, ఇంకా నేను ఇంకా వేరే దేని గురించి ఆలోచించలేదు. రైట్. ఆయన ఏ పని చెప్తే ఆ పని, ఏం చెప్తే అది చేశాను అంతే. యా, ఇంకోటి మీరు ఒక రాంగ్ వర్డ్ యూజ్ చేశారు. సమ్ పీపుల్ అది అనుకోకుండా అసలు మనకి అంటే నాకు అది ఒక పెద్ద హీరోని పాన్ ఇండియాకి చేసిన సినిమానే అది రావడానికి యాక్చువల్గా ఆ రోజు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నాను నేను కొంచెం. ఆ దాంట్లోంచి అలా వచ్చింది, కానీ అసలు అయ్యా ఆయన అప్పటికే మిర్చి చేసి సూపర్ స్టార్. ఆయన మిర్చి అని కాదు, జనరల్గా తెలుగులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛత్రపతి. అది నా నోట్లోంచి వచ్చినంత మాత్రాన అది ఇదైపోదు అది. బట్ నేను అసలు అది నా ఇంటెన్షన్ అది కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మిడ్ రేంజ్ బడ్జెట్స్ 50 కోట్ల లోపు సినిమాలు, ఆ రేంజ్ బడ్జెట్ సినిమాని ఈ రేంజ్కి తీసుకెళ్లారు ఆయన అని చెప్పడం, అది అంతే. బాబాయ్ అసలు నా నోట్లోంచి పొరపాటును కూడా ఈజ్ లైక్ డెమ్మి గాడ్ టు మీ. ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు 8th? విశ్వ గారు ప్లాన్ చేయాలండి. విశ్వ గారికి ప్లానింగ్ ఏదో ఉంది, విల్ గో. అందుకని నా పని నేను కాపీ తయారు చేసి ఇవ్వటం అంతే, ఆ పనిలో ఉన్నాను. రైట్. ఈ సెట్ వర్క్స్కి మీ ఇన్పుట్స్ ఎలా ఉన్నాయి? అంటే ఫెంటాస్టిక్ ఉంది సెట్ వర్క్. డెఫినెట్గానండి. అంటే విశ్వ గారి టీం కూడా చాలా మంచి టీం ఉన్నారు. చాలా 40 డేస్లోనే అది కట్టారనమాట. ఆ డీటెయిలింగు చాలా మంచి సీనియర్స్ ఉన్నారు. మా ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ గారు కూడా ఆయన కలర్స్ కానీ కేరింగ్ కానీ చాలా, అంటే ఫ్రేమ్ పెడితే మనకి ఆ గ్లాసీ ఫీలింగ్ వచ్చేట్టుగా చేశారనమాట. డిఓపి కార్తీక్ పళని, హీ డిడ్ వెరీ గుడ్ జాబ్. తమనైతే ఆర్ఆర్ అసలు వేరే లెవెల్ ఇస్తున్నాడు. ఈ ట్రైలర్లో తెలిసిపోయింది విషయం. అంటే కొన్ని ఈవెన్ ట్రైలర్లో కూడా మనకి మిస్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి సౌండ్లో. యూ కెన్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ థియేటర్లో తెలుస్తుంది అసలు మ్యాజిక్. అవునవును, బ్యాక్గ్రౌండ్లో. అవునవును. సో వాట్ ఆర్ ద అదర్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లో ఏమేమి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మెయిన్ విఎఫ్ఎక్స్ టీమ్ బాగా వర్క్ చేశారు దీనికి. సినిమాటోగ్రాఫర్ కానీ, అంటే అన్ని రకాల యాంగిల్స్ కుదిరినాయి. అంటే 24 క్రాఫ్ట్స్లో క్రియేటివ్ పార్ట్ ఎక్కువ ఉంది ఈ సినిమా. అంటే ఆర్ట్ వర్క్ ఎక్కువ ఉండి ఇట్లా సంథింగ్ అన్ని కోణాల్లోనూ మంచి మంచి టాప్ పీపుల్ పనిచేశారు. ఈ రెబల్ స్టార్ టైటిల్ కార్డ్ చాలామంది అడుగుతున్నారు ఫ్యాన్స్. ఖచ్చితంగానండి. అది యాక్చువల్గా రెబల్ స్టార్ వేద్దామా అంటే రెబల్ సాబ్ యాజ్ రాజా సాబ్ అని అనుకున్నాను నేను. రెబల్ స్టార్ ఆల్రెడీ చూశారు కదా అని అదొకటి ఏదో చిన్న డిస్కషన్ ఉంది. అంటే ఫ్యాన్స్కి ఒక నౌ ఇట్ ఈస్ ఏ కల్చర్ అన్నట్టు. అవునవును. హీరో ట్యాగ్ని ఆయనకి, అవును, ఆయన నెక్స్ట్ అంటే ఆయన ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్, ఆయన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వేసారు ఆయన, సందీప్ రెడ్డి వంగ గారు. అవునవును. యా, సో అది కొంచెం డిస్కషన్లో ఉందంటారు. అవును. రైట్. సో హౌ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ ద డైరెక్టర్స్? అంటే కల్కి తీసిన నాగశ్విని కానీ, సందీప్ రెడ్డి వంగ కానీ, హను రాఘవపూడి, అందరూ నాతో బాగా మాట్లాడతారండి. కనిపిస్తే ఆ రెస్పెక్ట్. నాకు నాగశ్విని గారు కూడా నాకు చాలా ఇష్టం. వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు మంచి మంచి డైరెక్టర్లు, కొత్త కొత్త సినిమాలు, స్కేల్ సినిమాలు, మనం బిఫోర్ చూడని సినిమాలు చూస్తున్నాం.
అలాంటి అంటే బడ్జెట్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ మారిపోయింది కదా, అందుకని ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. దీన్ని అంటే తెలుగు ఇండస్ట్రీకి ఒక స్వర్ణయుగం లాంటి టైంలో ఉన్నాం మనం. అందుకని ఈ టైంలో మంచి సినిమా మాత్రమే బతుకుతుంది. ఖచ్చితంగా ఎవరైనా కష్టపడాల్సిందే. అందుకని వీళ్ళందరూ కష్టపడే విధానం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. నాతో మంచి రిలేషన్షిప్స్ ఉన్నాయి అందరికీ. రైట్. ఈ మూవీ బిగినింగ్లో అనుకున్న బడ్జెట్ కంటే 2 times మినిమం అంటే తెలియకుండానే తెలిసి అయిపోయింది అట్లా. అంటే ఇది అనుకున్నప్పుడు స్మాల్ సినిమానే అది, అంటే మాకు కథ పరంగా. దాని తర్వాత కథ రాసే విధానం, అది వచ్చే విధానంకి అది ఇంకా స్పెండ్ చేసుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. దాని తర్వాత ఇంకా ఫైనాన్షియల్ సైడ్ ప్రొడ్యూసర్కి కొంచెం ఇంట్రెస్ట్లు అని అవన్నీ ఉంటాయి కదా. బట్ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్ ఫైనల్ అవుట్పుట్ ఇది అంటే మాకు బిజినెస్ ఉన్న హీరో కాబట్టి, పుల్ చేసే హీరో కాబట్టి విశ్వ గారు కూడా ధైర్యంగా ముందుకెళ్ళారు. అది యాక్చువల్గా వేరే ప్రొడ్యూసర్ చేయాల్సింది విశ్వ గారికి వెళ్ళింది. అవును. సో ఆయన కాబట్టి ఐ థింక్ ముందు వెనక ఆలోచించకుండా హీ సపోర్టెడ్ యువర్ విజన్. కరెక్ట్. అసలు విశ్వ గారు సినిమాకి ఏం కావాలో, హీరోకి ఏం కావాలో అసలు పూర్తిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఎప్పుడు ఆయన సైడ్ అసలు 1% కూడా మాకు డిసప్పాయింట్మెంట్ లేదు. రైట్. అంటే మీరు మీ కెరీర్ పరంగా భలే భలే మగాడివై, దెన్ మంచి సాయిధరం తేజ్ ఫిల్మ్, అవును, వాటి తర్వాత గ్యాప్ వచ్చింది. సో దిస్ ఈస్ ద రైట్ టైం ఫర్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని కూడా ఉంది కదా. ఖచ్చితంగా. అంటే మన ఇది అయిపోతే నాకు చాలా రిలాక్స్ ఇది ఉంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా కూడా నాకు లైఫ్లో ఇది ఒక మంచి నేర్చుకునే టైము. అందుకని ఒక్కోసారి ఆగాలి అని ఆగాను. లేకపోతే సంవత్సరానికి ఒక సినిమానో, ఈ 3 సంవత్సరాలు 4 సినిమాలన్నా తీసేవాడిని. 8 months కోటో 9 months కోటో అయిపోయేది. చాలా క్విక్గా తీసేస్తాను. రైట్. కానీ ఈ సినిమా నాకు చాలా నేర్పించింది. క్విక్తో పాటు క్వాలిటీ ఇవ్వాలి. నెక్స్ట్ కూర్చుని పేషెన్స్తో తీస్తే దీనికి వచ్చే అప్లాజెస్ వేరు, దీని రీచ్ వేరని చెప్పి ఇవి అర్థమైనాయి. మెయిన్ మనకి ఇంతమంది చూస్తే చాలని వెళ్ళిపోయేవాడిని అట్లా. మీ ఫిల్మ్స్లో హీరోయిన్ క్యారెక్టరైజేషన్స్ బాగుంటాయి. ఇందులో ఐ థింక్ గ్రాండ్ మదర్ది మెయిన్ క్యారెక్టర్ అనుకుంటా. అంటే అందరికి ఇండివిజువల్ క్యారెక్టర్స్ అందరికీ ఇచ్చాను, బట్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంటుంది. దాని తర్వాత హీరోయిన్స్ క్యారెక్టరైజేషన్లు కూడా డిఫరెంట్గా ఉంటాయి. అలానే యూనిక్ ఏం కాదు, కానీ యూనిక్ అంటే హీరో గారిది డిఫరెంట్గా ఉంటుంది. సంజయ్ దత్కి క్యారెక్టరైజేషన్ మంచి పేరు తెస్తుంది. రైట్. భయం, అద్భుతం, శృంగారం ఈ మూడిట్లో ఏది ఎక్కువ డామినేట్ చేస్తుంది స్క్రీన్లో? స్క్రీన్లో రొమాంటిక్ అంటే శృంగారం ఒక 30%, భయం ఒక 30%, ఫ్యాంటసీ ఒక 40% అట్లా. సో యా, అంటే ఓవరాల్గా ఒకదాని ఒకటి ఇంటర్ట్వైన్ అయ్యి ఉంటుంది. అవునవును, కరెక్ట్. అన్నీ ఇంటర్లింక్సే. రైట్. అండ్ కామెడీ నా కప్ ఆఫ్ టీ. డెఫినెట్గా అది లేకుండా సీన్ రాయను. అది మీ ఫేస్లో ఒక చిన్న నవ్వు ఉంటూనే అలా వెళ్తుంది. ఇట్స్ లైక్ అండర్ కరెంట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వితౌట్ డామినేటింగ్. యా. బట్ లాట్ ఆఫ్ కమెడియన్స్ ఉన్నారు, 4-5 పెద్ద అందరూ ఉన్నారు. అందరిలో ప్రభాస్ గారు ఫన్ ఎక్కువ చేశారు ఈ సినిమాలో. రైట్. అది అందరూ చేశారులేండి. 8th రిలీజ్ అవుతుంది. ఇంకొక 4 ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నాయి. అన్నీ ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ విత్ ఆల్ 2 హీరోయిన్స్ అలాగున్నాయి. అవును. సో హౌ ఆర్ యూ ఫీలింగ్ అబౌట్ ద కాంపిటీషన్ ఇన్ సంక్రాంతి? సంక్రాంతికి నేను కాంపిటీషన్ అంటే కదా అందరి సినిమాలు ఆడాలి. ఫస్ట్ సంక్రాంతి ఫిల్మ్ కదా ఇది. ఫస్ట్ సంక్రాంతి ఫిల్మ్ నాది. నాకు చిరంజీవి గారి ఫ్యాన్ చిన్నప్పటి నుంచి. ఆయన సినిమా ఆడాలి, అనిల్ గారిది, ఇద్దరిది. అట్లా అంటే నాకు ఒక సినిమా ఆడితే ఏంటంటే ఆ ప్రొడక్షన్ హౌస్ బాగుంటుంది మెయిన్.
మళ్ళీ వాళ్ళు ఇంకో సినిమా తీస్తారు, దానివల్ల ఇంకా కొంతమంది ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. ఇవాళ సినిమాలు తీసేవాళ్ళు తక్కువైపోతున్నారు స్లో గ్రాడ్యువల్గా. అందువల్ల వచ్చే సినిమాలు నిలబడితే ప్రొడక్షన్ హౌస్లు కళకళలాడతాయి. అందుకని ఇలాంటి పండగకి మాత్రమే సినిమాలకి జనాలు వస్తున్నారు కాబట్టి ఫిల్మ్స్ అవుతాయి కూడా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని సినిమాలకి డబ్బులు రావాలి, అందరు సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను. సో రాజా సాబ్ 8th ప్రీమియర్స్తో మోస్ట్లీ 9th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ సంక్రాంతికి ఈ ఇయర్కి శుభారంభం ఇస్తుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ట్రైలర్ చూస్తే నాకు మటుకు ఐఎమ్ మోర్ కాన్ఫిడెంట్ నౌ. థ్యాంక్ యూ సార్, లవ్ యూ సార్, థ్యాంక్ యూ.